చూడండి అన్నయ్య, ప్రేమ్కి అలగా జనం అంతే కొంచెం ఇష్టం చూపిస్తూ ఉంటాడు. అదే ఇష్టమే చూపిస్తున్నాడు. అసలు చామంతికి ప్రేమ్కి ఎలాంటి సంబంధం లేదు అని రమాదేవి చెప్పడంతో మరి ఆ న్యూస్ ఛానల్లో న్యూస్ అని నిషా వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈరోజు వాళ్ళకి ఈ న్యూస్ దొరికింది వేస్తున్నారు, రేపు ఇంకో న్యూస్ దొరుకుతుంది అది వేస్తారు, మీరు అదేది పట్టించుకోకండి అని రమాదేవి అనడంతో సరే చెల్లమ్మ, ఈ విషయం ప్రేమ్తో మాట్లాడడం మాత్రం మర్చిపోకు అని అతను అంటాడు. అలాగేనని రమాదేవి అంటుంది. అమ్మో, ఈ రమాదేవి అసాధ్యురాలు, కొట్టడానికి వచ్చిన వాళ్ళని కూడా తన వైపు ఎలా తిప్పుకుంటుందో అని. అయినా నా అంతైతే కాదులే అని రోజా అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ చంద్రిక దగ్గరికి వచ్చి, చందు కాసేపట్లో చామ్కి ఆపరేషన్ చేస్తారు, చామ్ బ్రతకాలని నేను ఏదైనా పూజ చేస్తాను, మొక్కుకుంటే చామ్ బ్రతుకుతుంది కదా, ఏం చేయాలో చెప్పు చందు అని ప్రేమ్ అడగటంతో మంచి మనసుతో మంచి జరగాలని ఏం మొక్కుకున్నా కూడా జరుగుతుంది ప్రేమ్ బాబు అని చందు అంటుంది. అయితే దేవుడికి 108 ప్రదక్షిణలు చేస్తాను అని ప్రేమ్ అనడంతో అయ్యో అది చాలా కష్టం, వద్దు ప్రేమ్ బాబు, నీ వల్ల కాదు, నీవు చాలా కష్టపడాల్సి వస్తుంది అని చంద్రిక అనడంతో లేదు చందు, చామ్ బ్రతకాలని నేను ఎంత కష్టమైనా పడతాను, అది చామ్ కోసం నాకు కష్టం అనిపించదు అని ప్రేమ్ గుడికి వెళ్తాడు. అక్కడ చన్నీళ్ళ స్నానం చేసి గుడి చుట్టూ మోకాళ్ళ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. మోకాళ్ళకి రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా ప్రేమ్ అస్సలు ఆపకుండా 108 ప్రదక్షిణలు పూర్తి చేసేస్తాడు. అలా మోకాళ్ళ ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత శివయ్య, నా చామ్ని కాపాడు, నా చామ్కి ఏమీ కాకూడదు అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చామ్కి ఆపరేషన్ మొదలు కావడంతో చంద్రిక వాళ్ళందరూ టెన్షన్ పడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అలా 108 మోకాళ్ళ ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రేమ్ తన అరచేతిలో కర్పూరం వెలిగించుకొని కర్పూర హారతి ఇస్తాడు. అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి, చూడు బాబు, నువ్వు ఇంతలా పూజ చేస్తున్నావంటే ఖచ్చితంగా నీ జీవిత భాగస్వామి కోసమే అని నాకు అర్థమవుతోంది. శివయ్య ఎప్పుడు కూడా ఇలాంటి భక్తుల్ని అసలు వదులుకోడు. నీ జీవిత భాగస్వామి నువ్వు ఆ అర్ధనారీశ్వరులాగే కలకాలం కలిసి ఉంటారు. ఇదిగో ఈ కుంకుమ తీసుకువెళ్ళి ఆ అమ్మాయి నుదుటను పెట్టు అని పూజారి గారు ఇస్తారు. ఈ లోపల ఆపరేషన్ పూర్తి కావడంతో డాక్టర్ బయటికి వచ్చి చామంతి షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో హర్ష, యశ్వంత్, చంద్రిక, శ్యామల అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కాకపోతే 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి అని డాక్టర్ చెప్తుంది. సరే థ్యాంక్ యూ సో మచ్ అని హర్ష అంటాడు. చూడు చంద్రిక, నేను ఇంటికి వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని హర్ష వెళ్ళిపోతాడు. ప్యాంట్ అంతా రక్తపు మరకలతోనే ప్రేమ్ చంద్రిక దగ్గరికి వస్తారు. అయ్యో బాబు, ఏంటిదంతా అని చంద్రిక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. చామ్ బ్రతకాలని నేను మోకాళ్ళ ప్రదక్షిణలు పూర్తి చేసి ఇదిగో అమ్మ కుంకుమ తీసుకువచ్చాను, తీసుకువెళ్ళి పెట్టు చందు అని ప్రేమ్ చెప్పడంతో చామంతి కోసం నువ్వే కదా బాబు చేశావు, నీ చేతులతోనే వెళ్ళి పెట్టు అని చంద్రిక చెప్తుంది. చామంతి ఇంకా స్పృహలో లేకుండా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, చామ్ ఇక మీదట ఎప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను అని, మనల్ని దేవుడు చల్లగా చూస్తాడు అని తన చేతులతో నుదుటిపై కుంకుమ పెడతాడు. తర్వాత చామంతి దగ్గర నర్సు ఉంటుంది. అలా ఫ్రెష్ అప్ అయిపోయిన ప్రేమ్ మళ్ళీ చామంతి దగ్గరికి రావడంతో సార్ మీరు అని సిస్టర్ అడుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఉంటాను అని చెప్పడంతో సిస్టర్ పక్కకు వెళ్తుంది. ప్రేమ్ చాముని చూస్తూ కూర్చొని ఉంటే అప్పుడే చందు, శ్యామల అక్కడికి వస్తారు. బాబు నువ్వు ఇంటికి వెళ్ళు, మేముంటాము అని చంద్రిక అంటే, లేదు చందు, డాక్టర్ వచ్చి ఏమైనా అడిగితే మీరు చెప్పటానికి తెలియదు కదా, ఇబ్బంది పడతారు, నేనే ఉంటాను, మీరే ఇంటికి వెళ్ళండి అని ప్రేమ్ చెప్తాడు. అలాగేనని చంద్రిక, శ్యామల వెళ్ళిపోతారు. చామ్, నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, గుర్తుందా చామ్? అయినా నీకు ఇలా ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు చామ్. నీకు ఏమైపోతుందో అని నేను ఎంత కంగారు పడిపోయానో, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను చామ్, ఉండలేను, నేను నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను, నీకేమైపోతుందో నన్న భయంతో నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా అప్పుడలా బయటికి వచ్చేశాయి. నా మాటలు కనుక నువ్వు విని ఉంటే, నా ప్రేమ కనుక నీకు అర్థం అయి ఉంటే, నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత నీ మాటలు నాకు చెప్పాలి, నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పాలి, నా బంగారం అంటూ చామ్ తలని ప్రేమ్ తన చేత్తో నిమురుతూ ఉంటాడు. ప్రేమ్ అలా చామ్ని చూసుకుంటూ పక్కనే కూర్చొని నిద్రపోతాడు. తెల్లవార్దులు అలా పక్కనే కూర్చొని నిద్రపోయి ఉంటాడు. తెల్లవారగానే చంద్రిక, శ్యామల వస్తారు. బాబు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు వెళ్ళు బాబు, మళ్ళీ అమ్మగారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇక మేం చూసుకుంటాం అని చెప్పటంతో
తను స్పృహలోకి వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్తాను చందు అని ప్రేమ్ అంటే, తనకు ఎప్పుడు స్పృహ వస్తుందో తెలీదు కదా బాబు. నిన్నటి నుంచి ఇలాగే ఉంది. ఒకవేళ స్పృహ వస్తే మేము ఫోన్ చేసి చెప్తాము. నువ్వు వెళ్ళిరా అని చందు చెప్పడంతో, సరే అలాగేనని ప్రేమ్ అంటాడు. నేను వీళ్ళు ఫోన్ చేయకపోయినా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నిన్ను వదిలి ఉండలేను చామ్ అని మనసులో అనుకుంటూ ప్రేమ్ వెళ్తాడు. ఇంటి దగ్గర రమాదేవి కోపంతో రగిలిపోతూ సోఫాలో కూర్చొని ఉంటుంది. ఈవిడ ఇలా తిష్ట వేసి కూర్చొని ఉందంటే ఇవాళ పెద్ద రచ్చే జరిగేలా ఉంది. నేనేమీ మాట్లాడకపోతే మనసులో పెట్టుకొని తర్వాత ఏదైనా గొడవ కూడా చేస్తుంది. నేను కూడా ఏవో ఒక 4 మాటలు మాట్లాడాలి అని రోజా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ ఇంటికి వచ్చి రమాదేవి ముందు నిలబడి, అమ్మ చామంతి అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా అని చెప్పడంతో, నువ్వు వచ్చి నువ్వు చెప్పే మాటల కోసం నేను ఎదురు చూడటం లేదు. ఏంటి నీ వ్యవహారం ఏంటి అని రమాదేవి అడగటంతో, ఏంటమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అని ప్రేమ్ అంటాడు. వెంటనే రమాదేవి ప్రేమ్ చెంప పగలగొట్టడంతో నిషా, రోజా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. న్యూస్ వస్తోంది చూస్తున్నావా, అందరూ మీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి నేను అడుగుతున్నాను, నువ్వేమో ఏమీ తెలియనట్లు ఏంటమ్మా అని అడుగుతున్నావు. ఆ వ్యవహారం గురించి చెప్పు, ఏంటదంతా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే, మాట్లాడవేంటి ప్రేమ్, మౌనంగా ఉంటే ఎలా, వాటినన్నింటినీ క్లియర్ చేయి, మాట్లాడు అని రోజా అంటుంది. అసలు నువ్వు చేసుకోబోయే అమ్మాయి ముందు నేను ఇలా మాట్లాడి వస్తోంది చూడు, వాళ్ళ నాన్న వచ్చి నన్ను ఎలా మాట్లాడి వెళ్ళాడో తెలుసా. అయినా కూడా పందాన్ని గురించి మీ అబ్బాయి ఏంటి, ప్రేమ వ్యవహారం ఏంటి అని నిషా వాళ్ళ నాన్న నన్ను ఎలా నిలదీశాడో నేను తలెత్తుకోలేకపోయాను. నేను తల దించుకోవాల్సి వచ్చింది. మీ మధ్య ఏమీ లేదు అని చెప్పు. ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నిషా కూడా ఎదురు చూస్తోంది. అసలు చామంతి కోసం నువ్వు ఎందుకు అంతలా పరితపించిపోయావు? చెప్పు, నీ మనసులో ఏముంది అని ప్రేమ్ని రమాదేవి నిలదీయడంతో, చామంతియే ఉందమ్మా అని ప్రేమ్ చెప్పగానే రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నావు అని రమాదేవి అడగటంతో, చామంతిని చూసిన మొదటి చూపులోనే తన మీద ప్రేమ కలిగింది. తన అమాయకత్వం, మంచితనం నన్ను ఆకట్టుకున్నాయి. తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నేను తనని ప్రేమిస్తున్నాను. తనే నా జీవిత భాగస్వామి. తన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ తేల్చి చెప్పేస్తాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా, ఒక పని మనిషి మీద నువ్వు జాలి చూపిస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తావా? అసలు నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నానమ్మా, నేను చామంతిని ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ మరొకసారి చెప్తారు. రే, ఒక సర్వెంట్ని నువ్వు ప్రేమించటం ఏంటిరా అని రమాదేవి అంటే, ప్రేమకి ధనిక పేద తేడా లేదమ్మా, నేనైతే చామ్ని ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ చెప్పటంతో, అమ్మో అని భ్రమర చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. నిషా అయితే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని వింటూ ఉంటుంది. రే, నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది, నేను ఆపుకుంటున్నాను అని రమాదేవి గొంతు నులమడానికి ప్రేమ్ మెడ దగ్గర చేయి పెట్టి వెనక్కి తీసుకుంటుంది. అమ్మా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మనసు నిండా చామంతియే ఉంది అని ప్రేమ్ చెప్తుంటే, ఏంటి నీకేనా మనసు ఉండేది, మరి నిషాకి మనసు లేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది.